హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవి వ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. ఈరోజు మన నాని అన్న కొత్త సినిమా టీజర్, దాన్ని ఏమంటారు, గ్లిమ్స్ అనుకోండి, ఏదనుకోండి, సంథింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఈస్ ఓకే. ప్యారడైజ్ స్టార్టింగ్ విత్ నాని అన్న, శ్రీకాంత్ ఒడేలా అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఓజీ ద రాక్ స్టార్ అనిరుద్. చూద్దాం టీజర్ ఎలాగుందో. ఓకే, యాజ్ యూజువల్గా బ్రేక్గా చూస్తున్నాం. And the video starts in 3, 2, 1, now. Okay. చరిత్రలో అందరూ చిలకలు పావురాల గురించి రాసిచు, కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా బీరాయిలే తెండికి మెరి. గిది కడుపు మండిన కాకుల కథ. జమానాకెళ్ళి నడిచే శవాల కథ. అమ్మ రొమ్ములో పాలలేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఒక దగడొచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినాయి. బాగుంది. 1 minute 3 seconds కదా. అక్కడ చూసిన వరకు స్టోరీ మనం ప్రిడిక్ట్ చేయడం, చెప్పాలంటే స్టోరీని మనం ప్రిడిక్ట్ చేయడం. దాని నెక్స్ట్ వచ్చే యాక్షన్ అసలు ఏమీ ప్రిడిక్ట్ చేయలేం అసలు, అలా ఉంది. ఎందుకంటే కాకులు కదా అంటున్నారు, అది ఇట్స్ లైక్ చెప్పలేం, ఎవరో వచ్చేదో చేశారు అన్నట్టుగా 1 minute చూపించారు. నెక్స్ట్ మ్యూజిక్ అయితే లైట్ ఉంది, మరీ అంత అనిరుద్ధు లైక్ లేదు, జస్ట్ స్టార్టింగ్ కదా అలా ఉంది అనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఆగండి. గిది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక నంజా కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ. అమ్మ ఏంటి ఇది నాని సినిమా లేదా? మొన్న వచ్చిన హిట్, ఇది వచ్చిన ఇది, ఆ బూతులు నాని సినిమా అని అనిపిస్తుంది. అంటే 2 ఏ రేటెడ్ ఫిలిం లాగే ఉన్నాయి. ఆ బ్లడ్, ఆ పినకలేటో అవసరం మొత్తం చూసి చెప్తాను. ప్యారడైజ్ నెక్స్ట్ ఇయర్ అనమాట రిలీజ్. లేవు మాటలు లేవు. ఒకటి ఫస్ట్గా చెప్పాలంటే నేను అదే రోజు మ్యూజిక్ కొంచెం హై లెవెల్ అనుకున్నా, కానీ ఇది జస్ట్ గ్లిప్సీ కాబట్టి, జస్ట్ రా స్టేట్మెంట్ అంట, చిన్న గ్లిప్స్ కాబట్టి మ్యూజిక్ అంతగా ఇవ్వలేదు కాబట్టి చూస్తున్నాం. మూవీలో ఇచ్చి పడేస్తారు అనుకుంటున్నాను. కొంచెం చిన్న లైట్గా, ఎందుకంటే నేను అనిరుద్ధ్ ఫ్యాన్ కాబట్టి చిన్న డిసప్పాయింట్ ఉంది, మ్యూజిక్ సరిగ్గా రాలేదని. నెక్స్ట్ టాక్ అబౌట్ చెప్పాలంటే సెకండ్ హీరో, చెప్పాలంటే మెయిన్ హీరో అతనే నాని అన్న కోసం చెప్పాలంటే మొన్న వచ్చిన హిట్, ఇచ్చిన ప్యారడైజ్ డిఫరెంట్గా ఉన్నాయి. కాన్సెప్ట్ పరంగా, స్టోరీ పరంగా సెలెక్షన్స్ అయితే కొంచెం రా. ఈసారి అయితే ఫుల్ ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, ఫుల్ మాస్కే తగులుకుందాం అనుకుంటుగా ఉన్నాయి. బూతులు ఇలా బూతులు అలాగానే సౌండ్ అసలు హైలైట్, చాలా బాగుంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నారు, అంటే ప్యారడైజ్ అనే లుక్లోనే ఉంది కదా హైదరాబాద్ మన చార్మినార్ సినిమాలో. అక్కడ ఏం బ్యాక్ డ్రాప్, కాకుల స్టోరీ, ఒక కొడుకు అనగానే అమ్మ బాగుంది, చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంది. అది సూపర్ సబ్బు చిప్పుకోవడం అన్నట్టే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ నాని మూవీ ఇది. ఆ లుక్ కూడా చాలా బాగుంది. 2 పిలకలు, బ్యాక్ సైడ్ నుంచి హీరో అనుకున్న ట్యాగ్ లైన్ ఉంటుంది, అండ్ ఫ్రంట్ చూస్తే 6 ప్యాక్ ఉందేమో. ఐ మీన్ తమ్నైల్లో కనిపించింది, తెలీదు, చూద్దాం. కానీ లుక్ చాలా బాగుంది, స్టోరీ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది. చూద్దాం ఈసారి మరి దసరాని రీక్రియేట్ చేస్తారో, దసరా తనియా సినిమా చేస్తారో లేదో. బాగుంది. గ్లిప్సీ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది, నాట్ బ్యాడ్. ఐ విల్ గివ్ ఇట్ 4.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్కి. చాలా బాగుంది. నేను అంత ఇచ్చాను, పెద్ద మనిషిని కాదు,
కానీ నాకేం నచ్చింది ఎందుకు ఆ చేయకుండా 5% తగ్గించాను దానికి కూడా కారణం చెప్తాను. దానికి ఏం లేదు, మన అనిరుద్ధ్ కొంచెం బిజీ డౌన్ అనిపించింది. యాజ్ అ ఫ్యాన్గా నేను చెప్తాను, బిజీ డౌన్ అనిపించింది, అందుకోసం తగ్గించాను తప్ప మిగతాదంతా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. జీకే విష్ణు అనుకుంటా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఓకే, ఇంకా అందరికి సెలవు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లాగ్స్ అండ్ రియాక్షన్స్. అలాగే మనకు ఇంకో గేమింగ్ ఛానల్ ఉంది, కల్కి తెలుగు కీపర్. మీరు చూసిన వాళ్ళందరికీ ఒకవేళ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీడే నైట్ 10కి లైవ్ కలుద్దాం, లైవ్ స్ట్రీమ్ చేస్తాం సార్ గేమ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఆడే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది. ఓకే,